అలాగే ఇందాక బ్రహ్మానందం గారిది ఒక మ్యాషప్ వీడియో చూసా, ఒక ఎంట్రీ ఇచ్చారు ఇలా జక్, అది చూసాక ఒకటి అనిపించింది. వెంటనే నెక్స్ట్ బాస్ సినిమాలో ఒక చిన్నగా అలా ఎలా వస్తారు ఎంట్రీ. సో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుంది, కొన్ని క్వశ్చన్స్ అడగాలనుంది. డైరెక్ట్గా మైక్ తీసుకో. డైరెక్ట్గా కాలేజ్ నుంచి వచ్చారా పొద్దున? యా. షర్ట్ ఏం చదువుతున్నారు సార్? ఏం చదువుతున్నారు? థర్డ్ ఇయర్ బీకామ్. బీకామ్ థర్డ్ ఇయర్. ఓకే ఓకే. అంటే 5 years చదువుదామని అనుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను. థర్డ్ ఇయర్లో. సో ఇంత యంగ్ ఏజ్లో తాత క్యారెక్టరు తప్పలేదా? ఓకే. తప్పలా అంటే వాడు ఏంటి అది రాదు. అంటే మీ బ్రదర్ అండి? ఎవరు? గౌతమ్. గౌతమ్ ఈజ్ మై ఫ్రెండ్. నో, ఈజ్ మై జూనియర్. నో, ఈజ్ మై హీస్ మై బ్రో. యా. సో ఇంత తక్కువ వయసులో ఇంత బరువైన పాత్ర పోషించి వద్దు సార్. మీ సినిమాలో చైల్డ్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ప్లీజ్. ఎందుకంటే మొన్న చైల్డ్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చేసి ఎరక్కొట్టేది పెట్టారు కదా, బుల్లిరాజు, అలాంటి చైల్డ్. ఓకే ఓకే. సో సో బ్రహ్మానందం గారు నిజంగా గిన్నీస్ బుక్ కాదు, బ్రహ్మీ బుక్ అని ఒకటి రాయాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన రియాక్షన్స్, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, మీరు సినిమాల్లో ఈ మధ్య కొద్దిగా తక్కువగా కనిపిస్తున్న మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ, రంగమార్తాండ ఇలాంటి మంచి పాత్రలు ఎంచుకుంటున్న ప్రతి వారి లైఫ్లో పొద్దున లెగిస్తే మీ ఫేస్ చూడకుండా, మీ రియాక్షన్ చూడకుండా ఆ రోజు ముందుకెళ్ళదు. సో కాబట్టి బ్రహ్మీ బుక్ అని ఒకటి ప్రచురించి దాంట్లో మీ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి బ్రహ్మానందం గారికి ఇంకా మనస్ఫూర్తిగా ఆయన ఇంకా బాగా హ్యాపీగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, సో టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.